ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్పెషల్ ఐబీ మాజీ చీఫ్ ఈ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు మరో షాక్ తగిలింది. దర్యాప్తునకు సహకరించాల్సిందేనని మరోసారి స్పష్టం చేస్తూ ఆయన కస్టడీని వారం పొడిగిస్తూ ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు సంబంధించిన కస్టడీ ఇంటరాగేషన్ స్టేటస్ రిపోర్టును ప్రత్యేక దర్యాప్తు బృందం ఇవాళ కోర్టుకు సమర్పించింది. ప్రభాకర్ రావు కీలక విషయాలు దాటవేస్తున్నారు. విచారణకు ఏమాత్రం సహకరించలేదని తెలంగాణ ప్రభుత్వం తరపున సాలిసిటర్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ తరుణంలో ఆయన్ని మరికొన్ని రోజులు విచారణ జరపాల్సి ఉందని విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు ఆయన కస్టడీకి మరో వారం రోజులు పొడిగించింది. ఆ మరుసటి రోజు ఆయన్ని విడుదల చేయాలని సిట్ను ఆదేశించింది. అదే సమయంలో తదుపరి విచారణ దాకా ప్రభాకర్ రావు విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సిట్కు స్పష్టం చేసింది. ప్రభాకర్ రావుకు అరెస్టు నుంచి ఊరట ఇస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు డిసెంబర్ 11వ తేదీన ఎత్తేసింది. ఆయన్ని తక్షణమే సిట్ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. వారం పాటు ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాలని, ఆ సమయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడదని, విచారణ వివరాలను తమకు నివేదిక రూపంలో సమర్పించాలని కోర్టు ఆ సమయంలో సిట్కు సూచించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, ఎపిసోడ్ కంటిన్యూ అవుతుందని మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభాకర్ రావును మరో వారం రోజుల పాటు కస్టడీ పెంచుతూ వారం రోజులుగా జరిగినటువంటి దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ముఖ్యంగా ప్రభాకర్ రావుకు మరో వారం రోజుల పాటు కస్టడీ పెంచుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా ఈ నెల 25 వరకు కస్టడీని పొడిగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరోవైపు సిట్ దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు కస్టడీని పొడిగించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా దర్యాప్తు చేయాలంటే ప్రభాకర్ రావు కస్టడీ అవసరం అంటూ ఇప్పటికే రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో దీంతో సుప్రీంకోర్టు ఈ నెల 25 వరకు ప్రభాకర్ రావుకు సంబంధించి కస్టడీ పెంపును పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా గతంలోనే ప్రభాకర్ రావు అరెస్ట్ అవుతారని ప్రచారం జరిగినప్పటికీ సుప్రీంకోర్టుకి వెళ్లి అరెస్ట్ కాకుండా ఊరట తెచ్చుకున్నారు. కానీ అప్పటి నుంచి విచారణ మాత్రం కొనసాగుతోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక కొలిక్కి వచ్చిందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరోసారి ప్రభాకర్ రావు అంశం తెరపైకి వచ్చింది. దీంతో మరో వారం రోజుల పాటు ప్రభాకర్ రావు కస్టడీని పెంచుతూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో మరోసారి ప్రభాకర్ రావు విచారణకు హాజరు కానున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్.